దేవుడు అనగానే భక్తి కలుగుతుంది. రాముడు అనగానే కొందరికి పరవశము కలుగుతుంది. అయితే ఈ భక్తి పరవశం మరీ ఎక్కువైతేనే సమస్య. భద్రాద్రి రాముడైన ఆ దేవుడే, అయోధ్య రాముడైన ఆ దేవుడే. ఈ విషయం గుర్తించకుండా కొందరు అయోధ్య అనగానే ఆవేశపడిపోతున్నారు. అలా ఆవేశపడితే అక్కడ ఆలయ ద్వారాల మాటేమో కానీ ఆన్లైన్లో మోసాలకి మనమే ద్వారాలు తీసినట్టు అవుతుంది. ఎస్, ఈ టెక్నో కాలంలో భక్తిని కూడా ఓ టెక్నిక్గా వాడుతున్నారు మోసగాళ్ళు. అందుకే భక్తి పరవశంలో కాస్త అలర్ట్గా ఉండకపోతే అయోధ్య రామ కాదు, ఫైనల్గా అయ్యో రామ అనాల్సి వస్తుంది. ఓం శ్రీరామ రామ రామేటి రమే రమే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరారణే. ఓం శ్రీ కోదండ రామాయ నమః. ఓం భద్రాద్రి రామాయ నమః. భార్గవ రామాయ నమః. మహారామాయ నమః. అయోధ్య రామాయ నమః. ఏంట్రా ఏం చేస్తున్నావు? నమః. ఓం సీతాపతియే నమః. కోదండ రామాయ నమః. అయోధ్య రామాయ నమః. ఓహో, అయోధ్య రాముడి పూజ. అయినా మొబైల్లో పూజ ఏంట్రా? ఏంట్రా నీ ప్రాబ్లం? సీరియస్గా పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? అదే స్మార్ట్ ఫోన్లో పూజ ఏంటా అని. అంటే చేయకూడదా? భక్తులు స్మార్ట్గా ఉండకూడదా? ఉండొచ్చులే కానీ మొన్న ఆవిడెవరో ల్యాప్టాప్లో పూజ చేస్తే యాక్సెప్ట్ చేయలేదా? యాక్సెప్ట్ చేశారో లేదో కానీ ట్రోల్ అయితే చేశారా. సెలబ్రిటీ ల్యాప్టాప్లో పూజ చేస్తే రైటు, నేను సెల్ ఫోన్లో పూజ చేస్తే తప్ప. షిరిడీలోను కాశీలోను పూజ చేస్తుంటే లైవ్లో టీవీలో చూసి మనం దండం పెట్టుకోవట్లా, అలాగే ఇది కూడాను. అయోధ్య రాముడి లైవ్ ఆ రోజు అయిపోయింది కదరా. ఆ రోజు మా ఆఫీసు సెలవు ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చారు, అందుకే ఈ పూజ చేస్తున్నాను. తప్ప? చేస్తే చేసావులే కానీ పూలతో చేయకుండా ఈ కాగితం ముక్కలతో ఏంట్రా పూజ? ఏం చేయమంటావురా? పొద్దుననగా జెప్టోలో పూల కోసం ఆర్డర్ చేశాను, ఇంతవరకు రాలేదు. నీ లొకేషన్ తప్పించుంటావు, అందుకే దీంతో పూజ చేస్తున్నాను. ఏది ఏమైనా మనసులోను భావనలోనూ ఉండాలి. ఏ పూలైతే ఏ ఉందిలేరా. ఎలాగో పూజ చేసావు కదా, ఇదిగో అభిషేకం కూడా చేసేయి. అభిషేకం వద్దు, నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు. అభిషేకం చేయకుండా పూజ పూర్తి కాదు కదా, చేసేయి. వద్దు, అభిషేకం వద్దు. అభిషేకం చేస్తానికి మనసులో అనుకుని దండం పెట్టేసుకున్నాను. అంటే మనసులో ఊహించుకొని దండం పెట్టేస్తే అభిషేకం పూర్తి అయిపోయినట్టు అనమాట. మరి ఇదే లాజిక్ పూజ కూడా వర్తిస్తుంది కదా. అయోధ్య రాముడిని మనసులో అనుకుని పూజిస్తే సరిపోయేది కదా. ఒరే, అవకాశం ఉన్నంత వరకు భక్తి చూపిస్తాం, ఆ తర్వాత ఫోన్ వాటర్ ప్రూఫ్ కాకపోతే మాత్రం అభిషేకం మానేస్తాం, అంతే కదా. ఇంతకీ ఎందుకు వచ్చో అది చెప్పు. నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని వచ్చాను రా. నేను వచ్చేసరికి నువ్వేమో ఈ పూజలో ఉన్నావు. నేను కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ పూజ చేశాను రా. ఏంటా కార్యక్రమం? రామ జన్మభూమి ట్రస్ట్కి ప్రతి నెల విరాళం ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను రా. ఓహో, ఫస్ట్ మంత్ పేమెంట్ ఇలా పూజ చేసి ప్రారంభిద్దామని చెప్పేసి. ఎలా పే చేస్తున్నావు ఏంటి? ఏముంది, పరమ భక్తులు ఆ ట్రస్ట్ వాళ్ళే అందమైన క్యూఆర్ కోడ్స్ పంపిస్తున్నారా. పరమ భక్తులు అందమైన క్యూఆర్ కోడ్స్? అవునరా, ఆ కోడ్ స్కాన్ చేసి పే చేస్తే నేరుగా మన బ్యాంకు నుంచే ఆ ట్రస్ట్ వాళ్ళకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతాయి. నేను దాని గురించి చెప్దామనే వచ్చాను రా. ఏంటి, నువ్వు కూడా ట్రస్ట్కి విరాళాలు కడతావా? నేను కట్టడం కాదురా, నువ్వు కట్టొద్దు అని చెప్పడానికి వచ్చా. ఒరేయ్, నీకు భక్తి లేదు ఓకే, నాలాంటి భక్తులు విరాళాలు ఇస్తా అంటే నువ్వు ఆపుతున్నావు, మహాపాపం. నా పాపం సరేరా, నువ్వు ఆ క్యూఆర్ కోడ్లు వాడితే అయ్యో పాపం అని నేను నిన్ననాల్సి వస్తుంది. అదేంట్రా? అవును మరి, అయోధ్య రాముడి పేరుతో ఆన్లైన్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా నీకు? ఆ మోసాల గురించి చెప్దామనే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా. ఏంటి, రాముడి పేరు మీద మోసాలు జరుగుతున్నాయా? అపచారం అపచారం. ఎందుకు జరగవురా? సైబర్ నేరగాళ్ళు చిన్న అవకాశం ఉన్నా వదలరు, దేవుని వదులుతారా? రామ రామ. ఆ బీజేపీ వాళ్ళ పుణ్యమా అని ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడి ఫీవర్ మొదలైంది కదా, దీన్ని అవకాశంగా చేసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారు. అవునా? ఆశ్చర్యపోకు, ఇదేముంది, అయోధ్య రాముడి పేరుతో ఎన్ని మోసాలు జరిగాయో ఎన్ని జరగబోతున్నాయో లిస్టు చెప్పమంటావా? మొన్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు గుళ్ళోకి వీఐపీ ఎంట్రీ ఇస్తామని చెప్పి కొందరు డౌన్లోడ్ లింకులు పంపారు. ఒకవైపు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఇంకోవైపు లైవ్లో ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి దొంగ లింకులతో డేటా లాగేశారు. బాబోయ్, తిరుపతి లడ్డూలాగా డైరెక్ట్గా అయోధ్య రాముడి లడ్డూను పంపిస్తామని చెప్పి డబ్బులు లాగేసిన వాళ్ళు ఇంకొందరు. అవునా? ఇదిగో ఇప్పుడు ఇలా క్యూఆర్ కోడ్లతో విరాళాలు కట్టమని ఇంకో బ్యాచ్. అంటే ఇది మోసం అంటావా? అన్నీ మోసాలని అనట్లేదురా, మంచి లింకులు కూడా ఉండొచ్చు. క్యూఆర్ కోడ్ అనగానే డబ్బులు కట్టేసేందుకు క్యూలో ఉంటే ఎలాగ చెప్పు? అమ్మో, పే చేసే ముందు ఆ లింకు ఎక్కడికి పోతుందని చెక్ చేసుకోవాలి. అసలు ఫోన్లోంచి హైపర్ లింకుల మీద డైరెక్ట్గా ఎప్పుడు క్లిక్ చేయకూడదు. అమ్మయ్యా, రక్షించేవరా బాబు, కాకపోతే డబ్బులు కట్టేసేవాడిని. లింకులన్నీ చెక్ చేసిన తర్వాతే కడతాలే. అయోధ్య రాముడి పేరు చెప్పి స్మార్ట్ ఫోన్కి పోజ్ చేయడం కాదు, టెక్నికల్గా కూడా అలర్ట్గా ఉండాలి. అదే స్మార్ట్నెస్.
ఒరే నేనంత భక్తితో ఈ సెల్ ఫోన్లో పూజ చేయబట్టే కదా ఇంత మంచి జరిగింది. మంచి జరిగిందా? అవునరా, రాముడు కరెక్ట్ టైంకి నిన్ను పంపించి నాకు మేలు చేశాడు. చూసావా, స్మార్ట్ పూజకి ఎప్పుడు మంచి ఫలితమే ఉంటుందిరా. ఒరేయ్ నువ్వు మారవురా బాబు.